హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ అమూలక్ యూట్యూబ్ ఛానల్. చాలా కాలం అయింది ఈ వర్డ్ వాడి కూడా. ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెట్టి దగ్గరగా 1 year అవ్వబోతున్నట్టుందండి. 1 year ఎబోనే అవుతున్నట్టుంది. లాంగ్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పోయింది, పెట్టడం మానేశాను. సో చాలా కాలం తర్వాత ఒక మేడం ఎంకరేజ్ చేశారు, లేదు ఆపొద్దు అని చెప్పేసి. సో దానికోసం అనేసి ఈరోజు ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. సో ముందుగా మన ఛానల్ ఫాలో అవుతుంటే మాత్రం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ నుండి గమనించినట్లయితే నేను ఛానల్లో ఏదన్నా ఒక విషయం తెలుసుకున్నానంటే కంపల్సరీ అది వీడియో చేస్తానండి. ఎందుకంటే ఈ కాలంలో మన దగ్గర ఉన్నది పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చూసే జనమే ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే నేనేంటంటే ఎంతోమంది లేడీస్ వీడియోస్ చేయాలనేసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలా పెట్టాలి ఏంటి అనేది మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా చేస్తున్నారనమాట. సో దానికోసం అనేసి నాకు తెలిసింది ఏదైనా ఉంటే అది కంపల్సరీ ఏదో ఒక విధంగా వీడియోలో చెప్తానమాట. సో అయితే ఈ మధ్యకాలంలో నేను ఏ వీడియో చేయలేదు కాబట్టి ఇంతకాలానికి ఐ విల్ బీ బ్యాక్. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంతకాలం ఎందుకు ఇట్లా ఉంది ఛానల్, ఎందుకు ఇట్లా అవ్వట్లేదు అని చెప్పేసి డిప్రెషన్లో ఉన్నాను. సో నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడాను అంటే నా మంచి కోరుకునే వాళ్ళు ఇన్ని వేలు అంటే దగ్గరగా 1,00,000 వరకు వెళ్తున్న సబ్స్క్రైబర్స్ ఛానల్ని నువ్వు ఆఫ్ చేయొద్దు అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. సో అలాగే మెయిన్గా ఏంటంటే, అసలుకి ఛానల్ మనం రన్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అంటే అసలుకి ఎలా పెట్టాలి, ఏం చేయాలి, ఏ వీడియోస్ పెడితే మనకి యూజ్ అయ్యిద్ది అని మినిమం తెలుసుకొని పెట్టుకోవాలండి. ఆ విషయం నాకు తెలియక నేను వీడియోస్ సెండ్ చేస్తున్నాను. వీడియోస్ వ్యూస్ వచ్చే వీడియోస్ ఉన్నాయి, వ్యూస్ రాని వీడియోస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వ్యూస్ వచ్చినాయి అనుకో మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, వ్యూస్ లేవు అంటే అయ్యో అని చెప్పేసి ఓకే అనుకుంటాం. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనము వీడియో చేసాము అంటే ఆ వీడియో ఎలాంటిది పెడితే యూట్యూబ్ తీసుకుంటుంది అది మనకి తెలిసి ఉండాలి. అది నాకు తెలియలేదన్నమాట ఇంతకాలం. అంటే అది కూడాను మెయిన్గా ఏంటంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు మనము వంట చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా పెళ్ళైంది, వంట చేస్తున్నాం ఇంట్లో. వంట ఏది దేంట్లో ఏమి వేయాలి అనేది మనకు తెలియపోయింది అనుకోండి, కామన్గా ఏం చేస్తాం, అమ్మకి కాల్ చేస్తాం. లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకు ఎవరో ఒకరికి కాల్ చేసి ఇట్లాగా ఏం చేయాలి అని అంటే వెంటనే సలహా ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్లో మనకి ఒక విషయం తెలియలేదు అంటే, మనకి తెలియాలి అంటే చెప్పేవాళ్ళు ఉండాలి. చెప్పేవాళ్ళు లేకనే నాకు ఇంతకాలం పట్టింది ఒక విషయం చెప్పాలంటే. ఫైనల్గా ఇంతకాలం పడ్డానికి మెయిన్ కారణం ఏంటంటే, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఒకటి లేదు, ఇంకొకటి ఏంటంటే ఇది ప్రాబ్లం, ఇది మిస్టేక్ ఉంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు లేరనమాట. సో 90K దాటిన సబ్స్క్రైబర్ ఛానల్ని నేను సడన్గా ఆఫ్ చేసేసానండి చేయకుండా. ఎందుకంటే ఫస్ట్లో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా చేశాను వీడియోస్, చాలా ఇంట్రెస్ట్గా చేశాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అదంతా పక్కన పెడితే ఏవి తెలియదో అన్నీ కూడా నేర్చుకొని మరీ చేశాను. ఓన్లీ ఒక్కదాన్నే, బాబు కొంచెం హెల్ప్ చేశాడు. సో ఇంత చేసిన తర్వాత ఏంటి ఇంత ఛానల్ ఇంత కష్టపడ్డాము, ఇంత చేసినా సరే ఏమీ యూజ్ లేదు కదా అనేసి ఒక డిప్రెషన్ అయిపోయి గ్యాప్ అయితే చాలా గ్యాప్ తీసుకున్నాను. వీడియోస్ చేయడం మానేసి కూడా చాలా గ్యాప్ అయిపోయింది. సో ఈ డిప్రెషన్ అనేది ఉండకుండా ఎంకరేజ్ చేయడానికి ఒక్కళ్ళు కావాలి. ఆ ఒక్కళ్ళు ఈరోజు నాకు దొరికారు. అదే ఒక మేడం అనమాట. సో థ్యాంక్ యూ మేడం, అండ్ మాలతి ఆల్సో థ్యాంక్ యూ మాలతి. సో మన వెనక ఉండి ఇది కాదు ఇది అని చెప్పేసి నేనున్నాను అని చెప్పేవాళ్ళు ఉండాలి. సో మెయిన్గా ఏంటంటే, యూట్యూబ్లో నేను 1,00,000 వరకు సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నా సరే నా ఛానల్ మానిటైజేషన్ దాకా మానిటైజేషన్ అవ్వకుండా ఉండటానికి కారణం ఏంటంటే, మనకి వాట్సాప్లో డైరెక్ట్గా ఏదన్నా వీడియో వచ్చిందంటే ఆ వీడియోని డైరెక్ట్గా యూట్యూబ్లో పడేయకూడదు. అలాగే స్టేజ్ పర్ఫార్మెన్స్ తీసుకున్నప్పుడు వీడియోలు మనం ఆ వీడియోస్ని ఛానల్లో పెట్టుకోకూడదు. ఇలాగా చాలా ఫాల్ట్లు ఉన్నాయి. ఆ ఫాల్ట్ల వల్లే ఛానల్ మానిటైజేషన్కి ఫైనల్ స్టెప్ ఎక్కకుండా ఆ స్టెప్ దగ్గరే అలా అన్బ్యాలెన్స్డ్ అవుతూ ఉంది. సో ఈరోజు అయితే మాత్రం ఎట్లుందంటే ఫీలింగు, అప్పుడే పుడతాం కదా అట్లుంది. ఎందుకంటే
ఇంతకాలం ఏం చేయలేము, మనకేం కాదు, మన ఛానల్ ఎందుకు ఇట్లా మానిటైజేషన్ అవ్వకుండా ఉంది, మనకి ఎలాగో ఏం అవ్వదు అన్నట్లుగా, అంటే నిరుత్సాహం అనమాట ఒక మాటలో చెప్పాలంటే. అది పూర్తిగా మైండ్లో పెట్టేసుకొని ఉన్నాను. కానీ మళ్ళీ ఫస్ట్ నుండి చేసుకుంటూ వెళితే మెయిన్గా ఏంటంటే, నడుస్తున్నప్పుడు మన కాలుకి ఏదైనా తగిలిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తగిలించుకోం, జాగ్రత్తగానే వెళ్తాం. సో ఆ వేలో వెళ్తాను అనమాట నేను ఈ రోజు నుండి స్టార్టింగ్. అలాగే నేను యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా లేడీస్కి చెప్తున్నానండి, ఫస్ట్ ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టొద్దండి. మనం ఏ వీడియో పెడితే గైన్ అవుతుంది, అంటే ఏ వీడియో పెడితే మనకి యూజ్ అవుతుంది, ఛానల్ తీసుకుంటుంది, అది మెయిన్గా మైండ్లో పెట్టుకొని పెట్టండి చాలు. ఇంకొకటి, మన ఓన్ వాయిస్ ఉంటే చాలా బెస్ట్ అండి. అది యూట్యూబ్కి చాలా ప్లస్ అవుతుంది. మన ఓన్ వాయిస్తో వీడియోస్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ మీ ఓన్ వాయిస్ అనేది వీడియోలో ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు స్టేజ్ వీడియోస్ ఏమన్నా పెట్టారు అంటే ఆ స్టేజ్ వీడియోస్లో మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ అంతా మ్యూజిక్కే ఉండకుండా సగం మీ వాయిస్ ఉంచి తర్వాత ఆ వీడియో ప్లే అయినా పర్వాలేదన్నమాట. సో అలాగా కొన్ని చిన్నవి ఉన్నాయి. ఆ చిన్నవి కనుక సాల్వ్ చేసుకున్నారంటే ఛానల్ ఎక్కడికో పోద్ది, వేరే వాళ్ళకే కాదు మనకు కూడా లక్ ఉందనేసి తెలుస్తుంది అనమాట. సో ఎనీవే, ఈరోజైతే మాత్రం యూట్యూబ్ని, నా ఛానల్ అమ్ములకి యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టేనండి. మెయిన్గా కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టే కంపల్సరీ, కానీ సక్సెస్ అనేది అతి తొందరలోనే చూస్తాను. నా మంచి కోరుకునే ప్రతి ఒక్కరికి కూడాను చాలా 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 థ్యాంక్స్. అలాగే ఎవరికైనా సరే ఏమన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీ నాకు కాదండి, నన్ను అడగని అవసరం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర సజెస్ట్ చేసుకొని ఆ తర్వాత మూవ్ ఆన్ అవ్వండి, అప్పుడు బెస్ట్. ఎందుకంటే మెయిన్గా టైం వేస్ట్ కాదు, నాకు అట్లనే టైం వేస్ట్ అయింది. సో దానివల్ల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. మెయిన్గా ఏంటంటే వాయిస్, కాపీరైటు ఇవన్నీ కూడా చూసుకోవాలి. వీడియోస్ ఏ పడతాయి పెట్టకోకుండా మనం వేరే వాళ్ళ వీడియో ఏదైనా పెట్టాము అంటే అది ఆల్రెడీ వాళ్ళు పెట్టే ఉంటారు కాబట్టి దానివల్ల కాపీరైట్ అయ్యిద్ది. అలాగే వాయిస్ వేరే వాళ్ళది ఉండొద్దు, మన ఓన్ వాయిస్ మినిమం ఉండాలి. మ్యూజిక్ ఇది ఏది కాపీరైట్ వస్తుంది మ్యూజిక్ అది చూసుకోవాలి. కాపీరైట్స్, నార్మల్ కాపీరైట్స్ ప్రాబ్లం ఉండదు, కానీ కాకపోతే ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అనేది ఉండొద్దు అనమాట. అండ్ ఒక మాటలో చెప్పాలంటే, అంటే ఆల్రెడీ యూజ్ చేసిన వీడియోని మనం పెట్టుకోవద్దు. సో ఇలాంటి చిన్నవి ఉంటాయి, అవన్నీ తెలుసుకొని జాగ్రత్తగా కనుక చేసుకున్నారంటే ఫుల్గా ఉంటుంది. సో యూట్యూబ్ మీద చాలా 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 ఉపయోగం ఉంటుంది. అలాగే మైండ్కి కూడాను చాలా పని పెట్టాలి. సో ఎనీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా ఛానల్ని ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు. అలాగే ఈ రోజు నుండి కూడా అమ్ములకి యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.